అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం మరొకసారి నిరుద్యోగులకైతే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 10,060 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్కి సంబంధించి వివరాలు అయితే విడుదల చేసింది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదో పాట ఉంటుంది, నవ్వే వాళ్ళని నవ్వని ఏడ్చే వాళ్ళని ఏడవని ఐ డోంట్ కేర్ అని చెప్పేది ఒక పాట ఉంటుంది. కరెక్ట్గా అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా నిరుద్యోగులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిన, గతంలో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగాయని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అవేమీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిరుద్యోగుల కళలో కూడా ఆనందం. దాదాపుగా 10,060 పోస్టులు. ఇది కేవలం డిఎస్సి మాత్రమే కాదు, ఇందులో ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, అలాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 4 దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి డేట్తో సహా నిన్నైతే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఇటీవల నారా లోకేష్ గారు కూడా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు, మరొక డిఎస్సితో పాటు మిగిలిన పోస్టులు భర్తీకి కూడా చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మరొకసారి శుభవార్త అయితే చెప్పిందని చెప్పొచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కూటమి తన పని తాను సమర్థవంతంగా చేసుకు వెళుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ప్రతి జనవరి 1న డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు ఒక ఉద్యోగ క్యాలెండర్ కూడా జగన్మోహన్ రెడ్డి జనవరి 1న విడుదల చేయలేదు. చేయకపోగా గతంలో చివరిలో 6,100 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు చేపడితే అప్పుడు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దానికి గతంలో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి 6,100 పోస్టులకు సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ని అమలు చేయలేదు. దాంతో అభ్యర్థులు హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్పి కోర్టుకు వెళ్లారు. రెండోది ఏదైతే టీచర్ పోస్టులకు సంబంధించి బీఈడి వాళ్ళు అంటే డైట్ ఏదైతే ఎస్జిటి పోస్టులు ఉన్నాయో ఎస్జిటి పోస్టులకు కేవలం డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అటు డిఎడ్ ఇటు బీఈడి రెండూ చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇవ్వడంతో దాన్ని వ్యతిరేకించారు. కేవలం అది డిఎడ్ వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు అలా ఎలా ఇస్తారని చెప్పి అప్పట్లో కోర్టుకు వెళ్ళారు. అంతే తప్ప గత తెలుగుదేశం పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇక అక్కడ మరుగున పడినటువంటి అంశం ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎన్నికలు జరగడం, ఓడిపోవడం మన అందరికీ తెలిసిందే. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి 16,300కు పైగా పోస్టులతో మెగా డిఎస్సిని భర్తీ చేశారు. అలాగే ఇప్పుడు తాజాగా మరొక 10,600, ఇందులో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు అనేవి అత్యంత కీలకమైనటువంటి పోస్టులు. సో దీనికోసం చాలా మంది డిఎస్సి కోసం ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల కోసం కూడా చాలా మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. సో వారందరికీ కూడా ఇదొక శుభవార్త అనే చెప్పొచ్చు. మొత్తంగా 149 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి ఇందులో. అలాగే 673 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే హోంశాఖ, విపత్తు, అగ్నిమాపక శాఖలో దాదాపుగా 2,226 పోస్టులు ఉన్నాయి. ఇక అన్ని శాఖల్లో కలిపి ఏఈఈ పోస్టులు 1,182 అత్యధిక పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పంచాయతీరాజు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్తు, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖలో కూడా కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. మొత్తంగా మొదటి విడతలో ఆల్రెడీ ఇప్పటికే మే 15వ తారీఖున విద్యాశాఖ ద్వారా ఒక 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. ఇక రెండవ విడత నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తేదీన జారీ చేస్తారు. దీంట్లో 3,231 పోస్టులు ఉండబోతున్నాయి. మూడో విడత నోటిఫికేషన్ ను అక్టోబర్ 15న విడుదల చేస్తారు. ఇందులో 2,311 పోస్టులు ఉన్నాయి. అలాగే 4వ విడత నోటిఫికేషన్ టీచర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఉంటాయి. వీటిని కూడా అక్టోబర్ 15 అంటే వచ్చే నెల ఆల్మోస్ట్ రాబోయే 2 నెలల్లో మొత్తం నోటిఫికేషన్లు అన్ని కూడా విడుదల కాబోతున్నాయి. ఈ టీచర్ పోస్టులకు సంబంధించి దాదాపుగా 2,995 పోస్టులు అయితే ఉంటున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మేబీ చివరి టయానికి కొంచెం పోస్టులు పెరిగితే పెరగవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి 10,060 పోస్టులకు చివరి టయానికి ఏమన్నా ఒక 500-1000 పోస్టులు యాడ్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఒక్క ఏపీపీఎస్ నుంచే కాదు అన్ని డిపార్ట్మెంట్లో అటు రెవెన్యూ కావచ్చు, ఇటు ఆర్థిక శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీల మొత్తాన్ని కూడా
ఏకకాలంలో భర్తీ చేయడానికైతే నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. ఇప్పటికే చాలా మంది ఈ నోటిఫికేషన్ల కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న వారు ఉన్నారు. నోటిఫికేషన్ పడద్దనే ఉద్దేశంతో దాదాపుగా ఒక ఏడాది పైగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే దీని గురించి ఈ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం వివరాలు విడుదల చేసిందో ఇవి ఖచ్చితంగా వారికి ఉపయోగపడేవనే చెప్పొచ్చు. ఈ రెండో విడతలో ఇచ్చే మొత్తం గ్రూప్ 1 పోస్టుల్లో 149 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మూడో విడతలో అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ పోస్టులు దాదాపుగా 1638 ఉన్నాయి. ఇందులో రెవెన్యూలో 409 అత్యధికంగా ఉంటే ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ 129, పంచాయతీరాజ్ శాఖలో 173, జలవనరుల శాఖలో 224, ఇంధన శాఖలో 629 పోస్టులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మూడో విడతలో విడుదల చేసే గ్రూప్ 2 పోస్టుల్లో కూడా దాదాపుగా పంచాయతీరాజ్ శాఖలో 176, రెవెన్యూలో 200 పోస్టులు, అలాగే ఆర్థిక శాఖలో 138 పోస్టులతో కలిపి మొత్తంగా 673 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక రెండో విడత గ్రూప్ 1 కాకుండా మిగిలిన సర్వీసుల్లో కూడా హోంశాఖ, విపత్తు, అగ్నిమాపక శాఖలో 2226 పోస్టులు అయితే ఉన్నాయి. దేవాదాయ శాఖలో 104 పోస్టులు, ప్రణాళికా శాఖలో 213 పోస్టులు, బీసీ సంక్షేమంలో 29, పశుసంవర్ధక శాఖలో 164, అటవీ శాఖలో 105 పోస్టులు కూడా ఉన్నాయి. ఇక నాలుగో విడత ఈ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి విడుదల చేసే నోటిఫికేషన్లో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, డిఈఓ కలిపి మొత్తంగా 2991 పోస్టులు ఉన్నాయి. వయోజన విద్యకు సంబంధించి 4 పోస్టులు, మొత్తంగా వెరసి 2995 పోస్టులు అయితే విడుదల చేయబోతున్నట్టుగా చెప్పారు. సో ఇందులో ప్రధానమైనటువంటి పోస్టులన్నీ కూడా 100కి పైగా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు పోస్టులు తీసినా కానీ ఈ పెద్ద పోస్టులు అన్నింటిలో కూడా కేవలం 5 పోస్టులు 10 పోస్టులు మాత్రమే ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని కీలక శాఖల్లో ముఖ్యంగా రెవెన్యూ శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, సో వీటిలో అయితే అత్యధిక పోస్టులు అయితే విడుదల చేయబోతున్నట్టు చెప్తున్నారు. మరోపక్క ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త అయితే చెప్పింది. మొత్తంగా వైసీపీ పార్టీ ఒక పక్క విమర్శలు చేయటమే పనిగా పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు న్యాయం చేయటమే పనిగా పెట్టుకుంది. సో నిరుద్యోగులకు విమర్శలు కావాలా, న్యాయం చేయటం కావాలంటే న్యాయమే కావాలి. నిరుద్యోగులకు ఆరోపణలు కావాలా, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలే కావాలి. నిరుద్యోగులకు మోసం చేయటం కావాలా, నోటిఫికేషన్లు కావాలంటే నోటిఫికేషన్లే కావాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది మోసం, దగా, కుట్ర. ఎందుకంటే మెగా డిఎస్సి తీస్తానని ఆయనే చెప్పాడు. 2.5 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయనే చెప్పాడు. ప్రతి ఏటా 6500 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని ఆయనే చెప్పాడు. కానీ ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేయలేదు. సో అందుకనే ఎందుకు దగా, కుట్ర, మోసం అన్నామంటే ఇవన్నీ నిరుద్యోగుల దృష్టిలో వైసీపీ ప్రభుత్వం చేసింది అదే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అన్నారు, అన్నట్టుగానే సంతకం పెట్టారు. అలాగే ఎప్పటికే 6100 కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ రాసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ రెండో డిఎస్సితో పాటు మిగిలిన శాఖల్లో కలిపి 10,000కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేశారు. ఏ తేదీల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడే డేట్లతో సహా ప్రకటించడం జరిగింది. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పటికే ఆధారాలతో సహా ప్రకటించడం జరిగింది. దీంతో చదువుకునే వారికి, నిరుద్యోగులకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి, దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దేనికి ప్రిపేర్ అయితే మనకు అవకాశం ఉంటుందనే అవగాహన ఏర్పడుతుంది. దీంతో వాళ్ళు ప్రిపేర్ అవ్వటానికి కూడా మంచి సమయం కూడా దొరుకుతుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అన్నట్టుగాని ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పింది. నారా లోకేష్ గారు పట్టుకుంటే వదిలిపెట్టడానికి ఇదే నిదర్శనం. ఆయన చాలా జాగ్రత్తగా చెప్పాడు. నిరుద్యోగులకు అండగా నిలిచే బాధ్యత మాది. ప్రభుత్వం కంటిన్యూగా పోస్టులు భర్తీ చేస్తూనే ఉంటాం, ప్రతి ఏటా డిఎస్సి తీస్తూనే ఉంటామని చెప్పి ఆయన మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన 2 రోజుల్లోనే ఇప్పుడు ఈ ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఆటలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. ఒక పక్క డిఎస్సి ఆరోపణలతో పబ్బం గడపాలి, రాజకీయంగా కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తే ఈ నోటిఫికేషన్తో జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం కావచ్చు, నారా లోకేష్ కావచ్చు చెక్ పెట్టారనే చెప్పొచ్చు. మొత్తంగా ఏది ఏమైనా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో ఇప్పుడు వారి కళలో కూడా ఆనందం అయితే చూస్తున్నాం. సో మీరు ఎలా చూస్తారు? నిరుద్యోగులకు అన్నమాట ప్రకారం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడానికి మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.